హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే తిరుపతిలో దర్శనం అయిపోయిందండి. తిరుపతిలో దర్శనం అయినాక ఇంకా లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడే ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూసినాము. కాణిపాకము, కంచి, ఇంకా అలివేలి మంగమ్మ, పద్మావతి, ఈయన శ్రీవారి పాదాలు, శిలాతోరణము, ఇట్లా వీలైనంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూసినాము. కాకపోతే ఈరోజు మాత్రం మేము ఎప్పుడు చూడని ప్లేసు అంటే ఏదైనా కొత్త గుడి ఉందా తిరుపతి చుట్టుపక్కల ఉందా అని కనుక్కుంటే ఇక్కడ తిరుపతికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉందని చెప్పిరండి. అదేంటంటే శివాలయం అంట. ఇది ఎన్నో సంవత్సరాల నాటి శివాలయం అన్నమాట. గుడిమల్లం, ఊరి పేరైతే గుడిమల్లము. ఇక్కడ ఉన్న శివుని ప్రత్యేకత ఏంటంటే మనకు శివుడు ఎవరు ప్రతిష్ఠించురు, ఎప్పుడు ప్రతిష్ఠించురు అని మాత్రం ఇంతవరకు పురావస్తు శాఖ వాళ్ళు ఒక సంవత్సరం పాటు పరిశోధన చేస్తే కూడా తెలియలేదంట. అంటే అసలు ఆ శివలింగం ఇక్కడ ఎలా ప్రతిష్ఠించిరు అంటే ఎవరైనా తెచ్చిపెట్టిరా, లేకపోతే ఎవరైనా చెక్కిరా, లేకపోతే శివుడే స్వయంభుగా వెలిసిండా అన్న విషయం మాత్రము పురావస్తు శాఖ వాళ్ళకు కూడా తెలియదంటండి. అంత మహిమగల శివాలయం అనమాట ఇది. ఈ చుట్టుపక్కల అయితే గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఒక్కటే వచ్చి బాధ ఏంటంటే ఈ గుడి చాలా అంటే ఎంత పాతగా అయిపోయిందంటే ఎక్కడ ఏమీ అభివృద్ధి అయితే నాకు కనిపించలేదు. కాకపోతే ఇంత పురాతనమైన గుడిని మనం ఎలా కాపాడుకోవాలి, ఇది అసలు ఎందుకు ఎవరికి తెలియదా, లేకపోతే ఈ గుడిని ఎవరు పట్టించుకోవట్లేదా నాకు అర్థం కావట్లేదు. ఈ గుడి ఏంటంటే లోపల చూడండి, మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం కదా, ఈ మధ్యలో మాత్రం శివుడు ఉంటాడు. 7 అడుగుల శివలింగం అండి ఇక్కడ ఉన్నది. మనము ప్రదక్షిణాలు చేసే ప్లేస్ కూడా గుడి అనమాట. ఎక్కడ మనకు వాటర్ కానీ అంటే వర్షం పడితే పైన పడడం అలాంటిది ఏముండదు. శివాలయంతో పాటు మళ్ళీ మనం ప్రదక్షిణాలు చేసే ప్లేస్ కూడా మొత్తం కవర్ అయి ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే చెక్కున్నాయి. మనకు శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. ఒకటే వచ్చేసి బాధ ఏంటంటే ఇంత పురాతనమైన గుడి ఇది ఇంకా డెవలప్ కాకపోవడానికి కారణం ఏందో తెలియట్లేదు. మన భారతదేశంలోనే మొట్టమొదటి పూజలు అందుకునే శివాలయం అంట ఇది. చూడండి, మేము ప్రదక్షిణాలు చేస్తుంటే ఇక్కడ గోడలు మొత్తం పాతగా అంటే వీళ్ళు ఎలా అయితే కట్టిరో అలాగే ఉన్నాయన్నమాట. ఎక్కడ పునరభివృద్ధి చేసినట్టయితే ఎక్కడ కనిపించలేదు. కాకపోతే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన పూర్వీకులు 2600 సంవత్సరాల కింద కట్టినా కూడా ఆ గనేట్లు చెక్కు చెదరలేదు. చూడండి, అలాగే ఉంది. ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే మన పరిపాలించినప్పుడు పూర్వం మనం బుక్కులలో చదువుకున్నాం కదా, దండయాత్రలు చేసిర్రు, మన గుళ్ళు నాశనం చేసిర్రు, మన గుళ్ళు గుల్లగొట్టిర్రు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు గెలిచిన వాళ్ళు మనం ఓడిన వాళ్ళని గుళ్ళు ధ్వంసం చేసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో అందులో ఇది ఒక గుడి అంటనమాట. అంటే వాళ్ళ పేరు మెన్షన్ చేయట్లేదు, వాళ్ళు ధ్వంసం చేసిన గుడి అనమాట. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కులగొట్టిన గుడి ఎట్లుంటుంది అక్కడ, వాటిని మళ్ళీ నిర్మించలేదండి. అది చాలా బాధ అనే చెప్పుకోవాలి. అట్లా ఉంది ఇక్కడ గుడి. ఇక్కడ శివలింగము ఎదురుగా నంది అయితే ఎక్కడైనా ఉంటాడు కదా. ఇక్కడ ఏంటంటే శివలింగం యొక్క ప్రత్యేకత, మనకు 7 అడుగుల శివలింగానికి మొదట అంటే ఫస్ట్ ప్రథమ భాగంలో మనకు బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. నేను ఆ ఫోటో మీకు క్లియర్గా వీడియో ఎండింగ్లో పెట్టిన చూడండి. బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. బ్రహ్మదేవుని భుజాల పైన మనకు పరశురాముడు, మన ఇంట్లో చిన్నపిల్లలు కదా ఎట్లా తిరుగుతారో అట్లా పరశురాముడు దర్శనమిచ్చిండండి. ఈ పరశురాముని పైన మనకు శివుడు కనిపిస్తాడు. అంటే మనకు ఇది బ్రహ్మదేవుని భుజాలపైన పరశురాముడు నిలబడ్డాక మనకు శివుడు కనిపిస్తాడు కాబట్టి దీన్ని పరశురామేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారంట. ఈ గుడి మల్లం అయితే చాలా పురాతనమైన గుడి అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడక్కడ బోర్డ్స్, శిలాపలకాలు కూడా చెక్కిర్రు, రాసిర్రు. మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ గుడిని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది చూడడానికైతే. ఎంతో ఇన్ని సంవత్సరాల నాటి గుడిని చూస్తే ఆ ఫీలింగ్ అసలు వేరే ఉంటుంది. చూడండి, నిజంగా చాలా పాత గుడి. ఇంకా ఎక్కడ కనీసం పెయింటింగ్స్ కూడా వేయలేరు. కొంచెం బాధ అనిపించింది చూడగానే. కాకపోతే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పాత గుడి చూసినందుకు.
పిల్లలైతే చూడండి అక్కడ శిలాపలకాలు కనిపిస్తున్నాయా మీకు? నేను అవి ఫోటో చూడండి, అవి 3 అవే. అక్కడ క్లియర్‌గా రాసిర్రనమాట. ఈ గుడి ఎన్ని సంవత్సరాల కింద కట్టిర్రు, ఎవరు కట్టిర్రు, ఏంది. కానీ శివలింగం మాత్రం ప్రతిష్ఠించింది ఎవరు అనేది ఇప్పటి వరకు తెలవదంటండి. ఇక్కడ మనకు గుడిని ఆనుకొని పెద్ద పెద్ద చెట్లున్నాయి చూడండి. మర్రి ఊడలు కూడా మొత్తం పెద్ద చాలా పాతకాలం నాటి చెట్లనే చెప్పాలి. వీటి నీడైతే మంచిగా గుడి పైన పడుతుంది. ఎక్కడ మనకి ఎండ కొట్టదు, మంచిగుంది గుడి అయితే. ఈసారి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఈ శిలా ఈ ఈ శిలా పలకాలు కూడా మనకు చెక్కి వీటిపైన మన ఈ గుడి యొక్క చరిత్ర క్లియర్గా రాసిరు చూడండి. భారతదేశంలో తొలి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం అని కూడా మనకు రాసిరు. అంటే ఈ గుడి ప్రత్యేకత చాలా బాగుందన్నమాట. ఇక్కడ కొంతమందిని అడిగినాము, అక్కడ విలేజ్ ఒక ఊర్లోనే ఉంది ఆ ఆలయం అయితే. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు గుడికి సంబంధించి. అనుకున్న కోరికలు జరుగుతాయంటండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం, తిరుపతికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ గుడి మల్లంకి వెళ్ళి ఈ శివాలయాన్ని దర్శించండి. చూడండి స్వామివారి అలంకరణ అయినాక నేను ఫోటో పెట్టిన ఇట్లా రియల్గా నిజంగా శివలింగం ఇట్లుంటుంది అనమాట. మనకు పరశురాముడు, బ్రహ్మదేవుడు, మనకు శివుడు ముగ్గురు ఇట్లా ఉంటాడు. మీకు క్లియర్గా అర్థమవుతుందని ఫొటోస్ నేను పెట్టినాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ గుడికి మాత్రం మీరు వీలైతే వెళ్ళిరండి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇంతవరకు ఇలాంటి గుడి ఉందని తెలియదు. తెలిసినాక వెళ్ళి చూసినాక చాలా మంచి అనిపించింది. ఈ వీడియో ఇంత లాంగ్ చేయడానికి కూడా మీకు ఈ గుడి గురించి తెలవాలని. థ్యాంక్స్.